హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో అసలు స్టాక్ మార్కెట్తో కంపేర్ చేస్తే ఫారెక్స్ మార్కెట్ ఎందుకు గ్రేట్, సో అందరూ ఎందుకు ఫారెక్స్ మార్కెట్లోనే ఎక్కువగా ట్రేడ్ చేస్తారు, సో స్టాక్ మార్కెట్తో కంపేర్ చేస్తే కంప్లీట్గా ఈ వీడియోలో ఫారెక్స్ మార్కెట్ అసలు కండిషన్స్ ఎలాగుంటాయి, సో ఎందుకు గ్రేట్, మనం ఫారెక్స్ మార్కెట్స్లో ఎందుకు ట్రేడ్ చేయాలి, సో అదంతా చాలా క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో ఏ పాయింట్లో నచ్చినా మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, అండ్ డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో జాయిన్ అవ్వి మీకు ఈ వీడియోలో కానీ ప్రీవియస్ వీడియోస్లో కానీ ఏ డౌట్స్ ఉన్నా సరే గ్రూప్లో అడగండి. ఓకే, ఇక్కడ చూస్తే డిఫరెన్స్ బిట్వీన్ స్టాక్ మార్కెట్ అండ్ ఫారెక్స్ మార్కెట్. సో ఇక్కడ చూస్తే స్టాక్ మార్కెట్, ది స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ మార్కెట్ ప్లేస్ వేర్ ఇన్వెస్టర్స్ బై అండ్ సెల్ షేర్స్ అంటే స్టాక్స్ of publicly traded companies. Owning a stock means having a partial ownership in a company, and the value of stock is tied to the company's performance and market conditions. ఓకే, ఇక్కడ మీ అందరికీ తెలిసిందే. సో స్టాక్ మార్కెట్లో మనం ఏం బై చేస్తాం, సో కంపెనీ యొక్క షేర్స్ బై చేస్తాం, అంటే స్టాక్స్ని బై చేస్తాం. సో అది కంపెనీ యొక్క గ్రోత్ బాగుంటే ఆ షేర్స్ ప్రైస్ పెరుగుతుంది. సో అది ఇంట్రాడేలో బై చేస్తే, సో సమ్ ఇంట్రాడే టెక్నికల్ లెవెల్స్ బేస్ చేసుకుని బై చేసి మనం సెల్ చేస్తాం. సో ఇక్కడ మీ అందరికీ తెలిసిందే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ ట్రేడ్ అవుతాయి. ఇంకా ఫారెక్స్ మార్కెట్ విషయానికి వస్తాయి. సో ఫారెక్స్ మార్కెట్లో మనకి కరెన్సీస్ ట్రేడ్ అవుతాయి. మీకు ఇక్కడ అర్థమవుతుందా? స్టాక్ మార్కెట్లో మనకి షేర్స్ అంటే లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్ సంబంధించిన స్టాక్స్, అదానీ పోర్ట్స్, ఇలా కంపెనీ అంటే కంప్లీట్గా ఈ ఐ థింక్ ఇప్పటికి 2267 కంపెనీస్ ఎన్నో మన ఇండియన్ అంటే ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉన్నాయి. సో అలా అందులో లిస్ట్ అయిన ప్రతి కంపెనీని మనం బై అండ్ సెల్ చేయొచ్చు ఈ స్టాక్ మార్కెట్లో. ఇంకా ఫారెక్స్ మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ ఫారెక్స్ అంటే పేరులోనే ఉంది. సో ఇక్కడ కరెన్సీస్ ట్రేడ్ అవుతాయి. సో ది ఫారెక్స్ మార్కెట్ ఈజ్ ఎ గ్లోబల్ మార్కెట్ ప్లేస్ ఫర్ ట్రేడింగ్ కరెన్సీస్. ఇక్కడ చూసారు కదా కరెన్సీస్. ఇట్స్ ద లార్జెస్ట్ ఫైనాన్షియల్ మార్కెట్ ఇన్ ద వరల్డ్ వేర్ పార్టిసిపేట్స్ ఎక్స్చేంజ్ వన్ కరెన్సీ ఫర్ అనదర్. సో ఇక్కడ ఒక కరెన్సీకి అనదర్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సో ఇక్కడ ప్రైమరీ పర్పసెస్ కరెన్సీ స్పెక్యులేషన్. సో ఇక్కడ మన స్టాక్ మార్కెట్లో చూస్తే ఎక్కువగా ఇన్వెస్టింగ్ జరుగుతుంది, అంటే లాంగ్ టర్మ్ వెల్త్ గురించి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, అండ్ స్పెక్యులేషన్ పర్పస్ ఇంట్రాడే ట్రేడింగ్ కూడా చేస్తారు అనుకోండి. బట్ ఫారెక్స్ మార్కెట్లో ఎక్కువగా స్పెక్యులేషన్ జరుగుతుంది, అంటే 95% మొత్తం ట్రేడింగ్ వాల్యూమ్ మొత్తం స్పెక్యులేషన్, అంటే వన్ డేలో కొని ఎండ్ ఆఫ్ ద డే అంటే మనకి ఆర్డర్ క్లోజ్ చేయడం కానీ, లేదంటే స్వింగ్ ట్రేడింగ్ ఈ రోజు కొని 1 వీక్ తర్వాత ట్రేడ్ క్లోజ్ చేయడం కానీ, సో ఇలా స్పెక్యులేషన్ పర్పస్ గురించి మాత్రమే ఈ ఫారెక్స్ మార్కెట్ ఎక్కువగా ట్రేడ్ అవుతుంది. మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఈ కరెన్సీస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా తక్కువ. అండ్ హెడ్జింగ్, సో హెడ్జింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో ఇంటర్నేషనల్ పరంగా మన ఎయిర్పోర్ట్లోని కట్ట చూసారా కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం యూఎస్ వెళ్తాం, మన ఐఎన్ఆర్ని యూఎస్ డాలర్స్లోకి చేంజ్ చేసుకోవాలి కదా. సో అక్కడ ఏంటి కరెన్సీ ఎక్స్చేంజ్ అవుతుంది కదా. సో దాన్ని కూడా ఫారెక్స్ ట్రేడింగ్లోకి వస్తుంది అది కూడా. సో అలా సో ఈ ఫారెక్స్ మార్కెట్లో మనకి కరెన్సీస్ ట్రేడ్ అవుతాయి, స్టాక్ మార్కెట్లో స్టాక్స్ ట్రేడ్ అవుతాయి. ఓకే, ఇక్కడతో మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇంకా చూస్తే ఇంకా మనకి ఇన్స్ట్రుమెంట్స్ ట్రేడెడ్. సో ఇక్కడ ఏవేవి ఇన్స్ట్రుమెంట్స్ ట్రేడ్ అవుతాయి అంటే మనకి స్టాక్ మార్కెట్ చూసారా, ఈ స్టాక్ మార్కెట్లో స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ అండ్ పిడిలైట్ ఇండస్ట్రీస్, ఐటీసీ, సో ఇంకా చాలా కంపెనీస్ ఐ థింక్ 4000 కంపెనీస్ బీఎస్సీలో ఉన్నాయి, అండ్ 2200+ కంపెనీస్ ఎన్ఎస్సీ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ఈ రెండిట్లో ఉన్నాయి. సో ఇలా చాలా కంపెనీస్ మనం ఇక్కడ బై అండ్ సెల్ షేర్స్ని బై అండ్ సెల్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఫారెక్స్ మార్కెట్ విషయానికి వస్తాయి, ఇది ఫారెక్స్ మార్కెట్కి, సో ఇది స్టాక్ మార్కెట్. ఇక్కడ ఫారెక్స్ మార్కెట్ విషయానికి వస్తే కరెన్సీస్ ట్రేడ్ అవుతాయి. ఇవి జస్ట్ నేను ఎగ్జాంపుల్ పర్పస్ కొన్ని మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ కరెన్సీస్ వచ్చి మనకి చాలా కరెన్సీస్ ఉంటాయి, 26 కరెన్సీ పేర్స్ ఉంటాయి, అండ్ మేజర్స్, మైనర్స్, క్రాసెస్ అని చాలా పేర్స్ ఉంటాయి. జస్ట్ నేను ఎగ్జాంపుల్ పర్పస్కి కొన్ని స్టాక్స్ అండ్ కొన్ని కరెన్సీ పేర్స్ తీసుకున్నాను. సో ఇక్కడ కరెన్సీ పేర్స్కి వస్తే మనకి యూరో యూఎస్టీ, యూఎస్టీ జేపీవై, సో జీబీపీ యూఎస్టీ, అండ్ యూఎస్టీ స్విస్ ఫ్రాన్స్, అండ్ ఏయుడి యూఎస్టీ, అంటే ఏయుడి అంటే ఆస్ట్రేలియన్ డాలర్, ఇంకా యూరో అంటే యూరోపియన్ డాలర్ ఉంది కదా అది, సో యూరో. ఇంకా చూస్తే జేపీవై అంటే జపనీస్ యెన్. సో ఇలా ఇక్కడ మనకు చూస్తే స్టాక్ మార్కెట్లో మనం ఒక షేర్ని బై అండ్ సెల్ చేస్తాం, ఇక్కడ కరెన్సీ మార్కెట్లో ఒక కరెన్సీని బై అండ్ సెల్ చేస్తాం. ఇప్పుడు మనకి యూరో యూఎస్టీ అంటే యూరోపియన్ ఎకనామీ చాలా బాగుంది. సో మనకి ఇక్కడ నుంచి యూరోపియన్ ఎకనామీలో మనకి మంచి గ్రోత్ వస్తుంది అనుకుంటే మనం ఏం చేస్తాం, యూరో యూఎస్టీని బై చేస్తాం. అంటే ఇక్కడ యుఎస్ ఎకనామీతో కంపేర్ చేస్తే యూరోపియన్ ఎకనామీ మనకి బాగా గ్రో అవుతుందని, అంటే అవుతుందని మన ఫండమెంటల్ బేస్ మీద కానీ లేదంటే టెక్నికల్ లెవెల్స్ బేస్ మీద కానీ మనకు అనిపిస్తే మనకి యూరో యూఎస్టీని బై చేస్తాం. లేదు మనకి యూరో యూఎస్టీ అంటే యుఎస్ ఎకనామీ గ్రో అవుతుంది, మనకి యూరోపియన్ ఎకనామీ వీక్ అవుతుంది, అంటే వీక్ అవుతుంది అని మనకు అనిపించి మన ఫండమెంటల్ బేస్ చేసుకుని కానీ లేదా టెక్నికల్ బేస్ చేసుకుని కానీ మనకి అనిపిస్తే మనం సెల్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, సెల్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి ఫారెక్స్ మార్కెట్లో బయింగ్ చేయొచ్చు, సెల్లింగ్ చేయొచ్చు.
అంటే ఇక్కడ మనకి అలా మనం ఇండియన్ స్టాక్ మార్కెట్లో చేయలేం. మనం కొన్ని అంటే షార్ట్ సెల్లింగ్ చేయాలంటే మనకి అన్ని స్టాక్స్లో ట్రేడ్ చేయడానికి కాదు. ఇప్పుడు కొత్తగా ఐపీఓ వచ్చింది, ఐపీఓలో మీరు షార్ట్ సెల్లింగ్ చేయగలరా? చేయలేరు కదా. సో అలా మనకి కొన్ని స్పెసిఫిక్ అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్ మాత్రమే మనం బయింగ్ అంటే ఇంట్రాడేలో కూడా సెల్ చేయొచ్చు. బట్ ఫారెక్స్లో మనకి అలా కాదు, ఏ కరెన్సీ పేరు అయినా సరే బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. సో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. కానీ ఇండియన్ మార్కెట్స్లో మీరు అలా చేయలేరు. సో ఆ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసారు కదా. అండ్ ఇంకా తర్వాత పాయింట్కి వస్తే ఇక్కడ మార్కెట్ సైజ్ అండ్ లిక్విడిటీ. సో మార్కెట్ సైజ్, స్టాక్ మార్కెట్స్ అనేవి చాలా చాలా చిన్న మార్కెట్స్. సో మీరు ఏ కంట్రీ మార్కెట్ అన్నా, యూఎస్ మార్కెట్స్ అన్నా, బ్రెజిల్, ఇండియా, సో ఏ మార్కెట్ అన్నా సరే ఫారెక్స్ మార్కెట్ ముందు కంపేర్ చేయడానికి కూడా సరిపోదు. ఎందుకు సరిపోదు అంటే ఇక్కడ మనకి, నేను ఇండియన్ మార్కెట్స్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను, యూఎస్ కూడా కాదు. సో ఇండియన్ మార్కెట్స్ 1 మంత్లో 1 మంత్ ట్రేడింగ్ వాల్యూమ్ ఎంతో తెలుసా? 16 బిలియన్. సో $16 బిలియన్. బట్ అదే ఫారెక్స్ మార్కెట్ 1 డే, ఇక్కడ 1 మంత్ గుర్తుపెట్టుకోండి, ఇండియన్ మార్కెట్స్ 1 మంత్, అదే ఫారెక్స్ మార్కెట్ 1 డే ట్రేడింగ్ వాల్యూమ్ ఎంతో తెలుసా? 8 ట్రిలియన్. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ట్రిలియన్. సో ఇక్కడ బిలియన్, ఇక్కడ 8 ట్రిలియన్. ఇది 1 డే, ఇది 1 మంత్. అంటే ఎంత హ్యూజ్ చేంజ్ ఉందో చూసారా? అసలు కంపారిజన్ కూడా స్టాక్ మార్కెట్స్ అనేవి ఫారెక్స్ మార్కెట్ ముందు సరిపోవు. సో ఇక్కడ మీరు అనొచ్చు, మనకి ఇక్కడ స్టాక్ మార్కెట్స్ అనేవి లిమిటెడ్ టైం మాత్రమే ట్రేడ్ అవుతాయి, బట్ ఫారెక్స్ మార్కెట్స్ 24 hours ఏ డే అండ్ 5 days ట్రేడ్ అవుతాయి. సో అందుకే వాల్యూమ్ ఎక్కువ ఉంది అని మీరు అనొచ్చు. సో ఆ పాయింట్ వ్యాలిడే. సో ఇక్కడ మనకు స్టాక్ మార్కెట్స్ అనేవి లిమిటెడ్ టైం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ మార్కెట్స్ చూస్తే 8 hours అనుకుంటా, అంటే 9:30 నుంచి 4 వరకు ట్రేడ్ అవుతాయి. బట్ ఫారెక్స్ మార్కెట్స్ అలా కాదు. సో 24 hours మనకి 5 days ట్రేడ్ అవుతూనే ఉంటాయి. ఓకేనా. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిడ్నీ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, అంటే ఆస్ట్రేలియా నుంచి అది అలాగా అంటే గ్లోబ్ టర్న్ అవుతుంది కదా, అంటే ఆస్ట్రేలియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, అలా జపాన్, తర్వాత చైనా, తర్వాత అలా ఇండియా, నెక్స్ట్ నుంచి అలా యూకే మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, మళ్ళీ వెంటనే యూఎస్కి వస్తాయి. సో అలా యూఎస్ నుంచి మళ్ళీ డే ఎండ్ అవ్వబోతుంది మళ్ళీ ఆస్ట్రేలియా మార్కెట్స్. సో ఇలాగా మనకి ఈ క్లోజింగ్ అంటూ ఉంటుంది ఈ ఫారెక్స్ మార్కెట్లో. ఎప్పుడు 24 hours అంటే 5 days ఓపెన్ అవుతాయి. మనకి క్లోజింగ్ వచ్చి సాటర్డే, సండే, వీకెండ్, ఈ 2 days మాత్రమే క్లోజింగ్ ఉంటాయి. సో అందుకే ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది మన స్టాక్ మార్కెట్తో కంపేర్ చేస్తే. ఇంకా స్టాక్ మార్కెట్స్ మీకు ఏ కంట్రీలో ఉన్నా సరే లిమిటెడ్ టైం మాత్రమే ట్రేడ్ అవుతాయి. మీరు యూఎస్ చూసిన 8 hours ట్రేడ్ అవుతాయి, ఇండియా అన్న 8 hours, బ్రెజిల్ అన్న 8 hours, సో ఆస్ట్రేలియాలో ఉన్న 8.5 hours. సో అలా ఒక లిమిటెడ్ టైం మాత్రమే ట్రేడ్ అవుతాయి. అందుకే ఫారెక్స్ మార్కెట్లో వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది అండ్ లిక్విడిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే ఈజీగా బై అండ్ సెల్ చేయొచ్చు. అండ్ ప్రతి కరెన్సీ పేర్లో కూడా హెవీ వాల్యూమ్ ఉంటుంది ఫారెక్స్ మార్కెట్లో, అంటే ఎక్కువ టైం ఉండడం వల్ల అండ్ వరల్డ్ మొత్తం అంటే గ్లోబల్ కంట్రీస్ మొత్తం ఇన్వాల్వ్ అవ్వడం వల్ల. మరి ఫారెక్స్ మార్కెట్లో అలా ఉండదు. సో కొన్ని స్టాక్స్లో అంటే అసలు లిక్విడిటీ ఉండదు, మనం బై అండ్ సెల్ చేయలేము, అంటే చాలా రూల్స్ ఉంటాయి, లేవరేజ్ చాలా తక్కువగా ఉంటుంది. సో దీని గురించి నేను అప్కమింగ్ స్లైడ్లో చెప్తాను. ఇంకా మార్కెట్ అవర్స్, సో ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నాయి చూసారా, మనకి ఎన్ఎస్సి బిఎస్సి 9:30కి ఓపెన్ అయ్యి 4 o'clockకి క్లోజ్ అవుతుంది. సో చూసారా ఎంత లిమిటెడ్ టైము. ఇక్కడ ఫారెక్స్ మార్కెట్స్ చూస్తే మనకి 24 hours. సో 24 hours ఓపెన్లోనే ఉంటుంది, 5 days మాత్రమే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మనకి వీకెండ్ ఓపెన్లో ఉంటుందా సాటర్డే, సండే అని నన్ను చాలా మంది అడుగుతున్నారు. సో వీకెండ్ ఓపెన్లో ఉండదు, ఓన్లీ 5 days మాత్రమే ట్రేడ్ అవుతుంది. మనకి ఈ స్టాక్ మార్కెట్స్ అన్న, ఫారెక్స్ మార్కెట్స్ అన్న, సో ఇవి ఏంటంటే వీకెండ్ క్లోజ్లో ఉంటాయి. ఓన్లీ క్రిప్టో మార్కెట్స్ మాత్రమే 24 hours, 7 days, 365, అంటే 24 hours మనకి వీక్ మొత్తం అండ్ 365 days మనకి క్రిప్టో మార్కెట్స్ ఒక్కటే ఓపెన్లో ఉంటాయి. ఫారెక్స్ మార్కెట్ కూడా మనకి జస్ట్ 5 days మాత్రమే, 5 days అంటే మండే నుంచి ఫ్రైడే వరకు 5 days 24 hours ట్రేడ్ అవుతుంది. సో వీకెండ్స్ మాత్రం ఓపెన్లో ఉండవు, ఫారెక్స్ మార్కెట్స్ కూడా క్లోజ్లోనే ఉంటాయి స్టాక్ మార్కెట్స్ లాగా. సో ఇంకా నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే నెక్స్ట్ వన్ మనకి రైట్. సో పార్టిసిపెంట్స్ ఎవరు స్టాక్ మార్కెట్లో చూస్తే మనకి ఇండివిజువల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, కంపెనీస్ అండ్ మనకి హెడ్జ్ ఫండ్స్ ఉంటాయి. సో ఇవి స్టాక్ మార్కెట్లో. స్టాక్ మార్కెట్స్ షేర్స్ బై అండ్ సెల్ చేయడం, ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ వస్తాయి. సో ఇలా ఇవన్నీ. ఇంకా ఫారెక్స్ మార్కెట్ విషయానికి వస్తే మన రీటైల్ ట్రేడర్స్, అంటే మనకి అంటే మనం రీటైల్ ట్రేడర్స్ అంటారు. సో మనం అండ్ బ్యాంక్స్, సో బిగ్ బ్యాంక్స్ లైక్ బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మార్గన్, సో ఇలా పెద్ద బ్యాంక్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ ట్రేడ్ చేస్తాయి ఫారెక్స్ మార్కెట్స్. అండ్ గవర్నమెంట్స్, సో పెద్ద పెద్ద గవర్నమెంట్స్, ఇప్పుడు రీసెంట్గా చూస్తే మీరు బ్యాంక్ ఆఫ్ జపాన్ అండ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా, అదే ఫెడ్ అండి, సో ఫెడరల్ బ్యాంక్, ఎఫ్ఈడి అంటారు కదా, బ్యాంక్ ఆఫ్ అమెరికా. సో ఫెడరల్ బ్యాంకు, ఇంకా మనకి చూస్తే బ్యాంక్ ఆఫ్ జపాన్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఇలా వరల్డ్లోనే టాప్ సెంట్రల్ బ్యాంక్స్ మనకి ఫారెక్స్ మార్కెట్లో ఇన్వాల్వ్ అవుతాయి అండ్ అవి బై అండ్ సెల్ చేస్తాయి. ఇంకా ట్రేడర్స్, మన రీటైల్ ట్రేడర్స్ చేస్తాం, అండ్ బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్న హెడ్జ్ ఫండ్స్ కూడా ట్రేడ్ చేస్తాయి ఫారెక్స్లో. మనకి హెడ్జ్ ఫండ్స్ దగ్గర చాలా అంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటాయి, సో అవి ట్రేడ్ చేస్తాయి. సో దానివల్ల ఫారెక్స్లో మనకి చాలా ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది. సో ఇక్కడ చూసారా ఎంత బిగ్ ప్లేయర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారో.
సో అందుకే ఫారెక్స్ మార్కెట్లో ఎక్కువ లిక్విడిటీ ఉంటుంది. అండ్ మనం ఎంతన్నా అంటే సరైన స్ట్రాటజీస్, సరైన స్కిల్స్ ఉంటే ఎంత మనీ అన్నా ఈ ఫారెక్స్ మార్కెట్లో మనం ఎర్న్ చేయొచ్చు. అంటే రోజు నియర్లీ 8 ట్రిలియన్ ఒక రోజు డైలీ వాల్యూమ్ అంటే చూడండి ఎంత పెద్ద మార్కెట్. సో స్టాక్ అసలు కంపారిజన్ కూడా మనకు అవసరం లేదు స్టాక్ మార్కెట్తో. బట్ నేను అంటే ఫారెక్స్ మార్కెట్ ఎంత గొప్పో చెప్పుదామని ఈ వీడియో చేస్తున్నాను అది. సో నెక్స్ట్ వన్ చూస్తే లేవరేజ్. ఇంకా లేవరేజ్ గురించి మీకు అందరికీ తెలిసిందే. నేను ఇక్కడ ఇండియన్ మార్కెట్స్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో ఇండియన్ స్టాక్ మార్కెట్లో మీకు ఐ థింక్ అప్పుడు నేను చేసేటప్పుడు 1:20 ఇచ్చేవారు. ఇప్పుడు 1:5 ఉంది. అంటే చాలా తక్కువ. సో ఎంత తక్కువ చూసారా. బట్ ఫారెక్స్ మార్కెట్లో మీకు లేవరేజ్ వచ్చి నేను యూజ్ చేస్తున్న ఎక్స్నస్ బ్రోకర్ 1:2000 ఇస్తారు. సో 1:2000. ఇంకా మీరు ప్రాప్ ఫర్మ్స్ అంటే ఫండింగ్ కంపెనీస్ అంటారు. సో ఇంక ఫండింగ్ కంపెనీస్ విషయానికి వస్తే మీకు ఫండింగ్ కంపెనీస్లో 1:100 లేవరేజ్ ఇస్తారు. అంటే అక్కడ చూసారా, ఇంక లేవరేజ్ కంటే మీకు కొరువు ఉండదు. మీరు ఎంత లేవరేజ్ అన్నా యూస్ చేసుకోవచ్చు. సో ఇక లేవరేజ్ అంటే తెలియలేని వాళ్ళకి క్విక్గా ఒక ముక్కలో చెప్పాలంటే మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ ఉంటుంది కదా, దానికి బ్రోకర్ అంటే ఇచ్చే అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపీస్ డిపాజిట్ చేశారనుకోండి. సో లేవరేజ్ 1:10 అంటే ఆ 100 రూపీస్ని 10తో మల్టిప్లై చేస్తారు. సో అలా బ్రోకర్ ఇచ్చేది ఇండియన్ స్టాక్ మార్కెట్లో చాలా తక్కువగా ఉంటుంది. అదే ఫారెక్స్ మార్కెట్లో మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ 1:2000 ఇస్తున్నారు కదా అని ఇదంతా మనం యూస్ చేసుకోం, అంటే వేస్ట్ ఎంత లేవరేజ్. బట్ ఇక లేవరేజ్ అంటే మాత్రం ఫారెక్స్ మార్కెట్లో మనకి కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఇస్తారు. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఎక్స్ఎన్ఎస్లో ఎవరికైనా అకౌంట్ లేకపోతే డిస్క్రిప్షన్లో మన రెఫరల్ లింక్ ఉంటుంది. సో యూస్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫ్యూచర్లో ఎక్స్ఎన్ఎస్ నుంచి కానీ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫారెక్స్లో మన తరపు నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. టాపిక్లోకి వెళ్తే నెక్స్ట్ వన్. ఓకే, ఇంకా రెగ్యులేషన్ విషయానికి వస్తే స్టాక్ మార్కెట్కి మనకు 10కి 10 పాయింట్స్ ఇచ్చేయచ్చు. సో స్టాక్ మార్కెట్లో స్కామ్స్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, సో ఏ కంట్రీకి ఆ కంట్రీ మనకి ఒక రెగ్యులేషన్ అథారిటీ ఉంటుంది. మనకి ఇండియాలో అంటే సెబీ, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మనకి ఇండియాలో ఏ బ్రోకర్ స్కామ్ చేసినా, ఏ స్టాక్స్లో ఉన్న ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగినా, ఏమన్నా స్కామ్ అంటే మ్యానిపులేట్ చేసిన పెద్ద పెద్ద వాళ్ళు స్టాక్స్ మ్యానిపులేట్ చేస్తారు. సో అలా సెబీకి ఏమైనా డౌట్స్ వస్తే ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మీద ఫైన్ చేయడం, లేదంటే వాళ్ళని బ్యాన్ చేయడం ఇలా ఉంటుంది. బట్ ఫారెక్స్ మార్కెట్లో అలాగ ఉండదు. సో ఫారెక్స్ మార్కెట్ ఎంటైర్ వరల్డ్ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి, చాలా కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి మనకి లెస్ రెగ్యులేటెడ్. సో రెగ్యులేషన్స్ ఉండవు, అంటే రెగ్యులేషన్స్ ఉంటాయి బట్ చాలా లిమిటెడ్గా, అంటే వాళ్ళు ఉన్న కంట్రీ బేస్ చేసుకుని ఉంటాయి. సో ఇక్కడ రెగ్యులేషన్స్ తక్కువగా ఉంటాయి అండ్ మనకి రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. మీరు అందుకే ఫారెక్స్ మార్కెట్లో సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్లో మీరు ఏ బ్రోకర్ నన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జీరోదా, అప్స్ట్రాక్స్, ఏంజల్ బ్రోకింగ్ ఇలా ఎందులోన్నా డిపాజిట్ చేసుకోవచ్చు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే సెబీకి కంప్లైంట్ చేస్తే, సెబీకి కానీ ఎక్స్చేంజెస్ కానీ కంప్లైంట్ చేస్తే వాళ్ళు క్లియర్ చేస్తారు. బట్ ఇక్కడ ఫారెక్స్ మార్కెట్లో అలా ఉండదు. సో మీరు బ్రోకర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా అసలు ఆ బ్రోకర్ ఎక్కడెక్కడ రిజిస్టర్ అయి ఉంది, ఎక్కడెక్కడ రెగ్యులేటెడ్, సో ఆ బ్రోకర్ ఎన్ని ఇయర్స్ మార్కెట్లో ఉంది, సో క్లయింట్స్ ఫీడ్బ్యాక్ ఏంటి, విత్డ్రాల్ స్పీడ్ ఎలా ఉంది, డిపాజిట్ స్పీడ్ ఎలాగుంది, సో మనకి ఆర్డర్ ఎగ్జిక్యూషన్ ఎలాగుంది, సో ప్లాట్ఫామ్స్ ఏవేవి ఆఫర్ చేస్తున్నాయి, సో ఇన్ని చూసుకోవాలి. ఇన్ని చూసుకొని సరైన బ్రోకర్ సెలెక్ట్ చేసుకుని మన మనీని డిపాజిట్ విత్డ్రాల్ చేసుకుంటే మనం సేఫ్గా ఉంటాం. అలా కాకుండా సో సమ్ షేడీ బ్రోకర్స్లోని కట్టే ఫారెక్స్లోనే చాలా బ్రోకర్స్ ఉంటాయి. సో అవి రెగ్యులేటెడ్ కూడా కాదు. అలాంటి బ్రోకర్స్లో మీరు మనీ కానీ డిపాజిట్ చేసుకుంటే మీ అమౌంట్ రిస్క్లో పెట్టినట్టే. సో అందుకే రెగ్యులేషన్స్ చూసుకోండి. ఫారెక్స్లో కూడా రెగ్యులేటెడ్ బ్రోకర్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎక్స్ఎన్ఎస్, సో నేను యూస్ చేసేది ఎక్స్ఎన్ఎస్ బ్రోకర్. సో హైలీ రెగ్యులేటెడ్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ బ్రోకర్, అంటే కంప్లీట్ ఎంటైర్ ఫారెక్స్లోనే మోస్ట్ ట్రస్టెడ్ బ్రోకర్ ఎక్స్ఎన్ఎస్ అనేది. సో ఒకసారి మీరు కూడా ఓన్ రీసెర్చ్ చేసుకొని సో అప్పుడు అకౌంట్ ఓపెన్ చేసుకోండి, రైట్. సో ఇంకా నెక్స్ట్ పాయింట్కి వస్తే మనకి ఇక్కడ చూసారు కదా ఫారెక్స్ ముందు స్టాక్ మార్కెట్ ఎలా ఉందో. సో లుక్ ఎట్ మిస్టర్ ఫారెక్స్, హీ సో కాన్ఫిడెన్స్ అండ్ సెక్సీ. మిస్టర్ స్టాక్స్ హ్యాస్ నో ఛాన్స్. సో చూసారు ఎంత చిన్నగా ఉందో స్టాక్ మార్కెట్ అనేది ఫారెక్స్ మార్కెట్ ముందు. సో జిమ్కి వెళ్ళాలి, ఐ థింక్ జిమ్కి వెళ్ళి బాగా ఎప్పటికైనా సరే ఫారెక్స్ మార్కెట్ అంత అంత పెద్దది అవ్వాలి స్టాక్ మార్కెట్. సో ఇది ఇంపాసిబుల్ అనుకోండి, రైట్. సో నెక్స్ట్ వన్. ఓకే, రైట్. ఇక్కడ చూస్తే ఫండింగ్ ఆపర్చునిటీస్. సో ఇక్కడ స్టాక్ మార్కెట్లో అంటే మనకి ఫండింగ్ ఉండాలి. 1 మినిట్. సో ఇక్కడ స్కిల్స్ ఉండాలి అంటే ఫండింగ్ ఉండాలి. సో ఇనిషియల్గా నేను స్టాక్ మార్కెట్లో ఒక 3 ఇయర్స్ చేసినప్పుడు, సో ఇక్కడ మోస్ట్లీ అంటే బిగినర్స్ కానీ, సో కొత్తగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు కానీ, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫండింగ్. సో వాళ్ళకి స్కిల్స్ ఉంటాయి. సో యూట్యూబ్లో కానీ లేదంటే అక్కడ కోర్స్ చూసి సో వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. బట్ వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫండింగ్ ఉండదు. సో ఆ ప్రాబ్లం మనకి ఫారెక్స్ మార్కెట్లో ఉండదు. సో ఫారెక్స్ మార్కెట్లో జస్ట్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. మనకి ఫండింగ్ ఏమన్నాకి అమేజింగ్ కంపెనీస్. సో ఇక్కడ చూస్తే ఎక్సలెంట్
ఫండింగ్ కంపెనీస్ ఉంటాయి. సో మనకి క్రోస్ ఆఫ్ రూపీస్, మన ఇండియన్ రూపీస్లో అంటే నియర్లీ 8 crores వరకు ఫండింగ్ ఇస్తారు అంటే చాలా కంపెనీస్. సో ఒక్కొక్క కంపెనీ వచ్చి 8 crores 10 crores వరకు ఫండింగ్ ఇస్తుంది. సో మెయిన్ ఇక్కడ మనకి స్టాక్ మార్కెట్లో స్కిల్స్ ఫండింగ్, బట్ అదే ఫారెక్స్ మార్కెట్లో అంటే మనకి స్కిల్స్ ఒక్కటి ఉంటే చాలు, మనకి ఫండింగ్ అనేది కంపెనీస్ ఇస్తాయి. సో ఆ ఆపర్చునిటీ మనకి ఫారెక్స్ మార్కెట్లో దొరుకుతుంది. అండ్ ఒకప్పుడు ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే మనకి ఫండింగ్ అనేది చాలా చాలా ఇబ్బంది, స్పెషల్లీ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసే వాళ్ళకి. బట్ ఇప్పుడు ట్రేడర్స్కి అనేది అమేజింగ్ టైం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఫండింగ్ కంపెనీస్ కంప్లీట్గా ట్రేడర్స్ కంప్లీట్ అంటే ఆ క్యాపిటల్ ఇష్యూని కంప్లీట్గా తీర్చేసాయని చెప్పాలి. ఎందుకంటే క్రోస్ ఆఫ్ రూపీస్ మీరు రీసెంట్గా చూస్తే మన టెలిగ్రామ్ గ్రూప్లోనే నాకు వచ్చిన పేఅవుట్స్, అండ్ మన గ్రూప్లో ఉన్న వాళ్ళ పేఅవుట్స్, అండ్ ఈ మై ఫండ్ ఎఫెక్ట్స్ కంపెనీ పే చేసిన పేఅవుట్స్, సో ఇవన్నీ మన గ్రూప్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నాను. చూసారా ఎంతెంత పేఅవుట్స్, $5,000 $10,000 అండ్ లాస్ట్ వీక్ అంటే $40,000 పే చేసింది ఒక ట్రేడర్కి, యూఎస్ ట్రేడర్కి. సో ఆ పేఅవుట్స్ చూసారా. సో ఇక్కడ మనకి ఇంకా అంటే క్యాపిటల్ మీద అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో క్యాపిటల్ గురించి అంటే మనం టెన్షన్ పడవసరం లేదు ఫారెక్స్ మార్కెట్లో. సో స్టాక్ మార్కెట్లో అంటే మాత్రం క్యాపిటల్ బిగ్ ప్రాబ్లం. సో స్కిల్స్తో పాటుగా క్యాపిటల్ ఉండాలి. సో ఇంకా నెక్స్ట్ వన్కి వస్తే, సో ఇక్కడ స్టాక్ మార్కెట్ అడ్వాంటేజెస్ అండ్ ఇక్కడ స్టాక్ మార్కెట్ అడ్వాంటేజెస్ అండ్ ఫారెక్స్ మార్కెట్ అడ్వాంటేజెస్ చాలా క్లియర్గా అవ్వడం జరిగింది. సో ఫారెక్స్ మార్కెట్ వచ్చి మనకి 24 hours ట్రేడ్ అవుతుంది. ఇక్కడ 24 hours ట్రేడ్ అవుతుంది. అది స్టాక్ మార్కెట్లో మనకి 24 hours ట్రేడ్ అవ్వదు. అండ్ ఇక్కడ ఫారెక్స్ మార్కెట్లో ఇంకో బ్యూటీ ఏంటంటే కమిషన్ ఉండదు. సో మనం సెలెక్ట్ చేసుకునే అకౌంట్స్కి అంటే రెండు ఆప్షన్స్ ఉంటాయి, కమిషన్ ఉండాలా వద్దా అనే ఆప్షన్ ఉంటుంది. మీకు కావాలంటే కమిషన్ ఉన్న ఆప్షన్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో చూస్తే మీరు పర్ లాట్కి అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో పర్ లాట్కి సమ్ కమిషన్ పే చేయాలి కదా, పర్ లాట్ $20 అంతో, సారీ ₹20 అంతో. బట్ అలాగే ఫారెక్స్ మార్కెట్లో కూడా కమిషన్ ఉంటుంది, ఆ అకౌంట్స్ ఉంటాయి. అంటే కమిషన్ ఉండకుండా అంటే కమిషన్ నాకు వద్దు, మీరు కమిషన్ ఛార్జ్ చేయొద్దు, సో ఆ అకౌంట్స్ కూడా ఉంటాయి. మీకు కమిషన్ కావాలంటే పెట్టుకోవచ్చు, అంటే కమిషన్ ఉన్న అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు, కమిషన్ లేని అకౌంట్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా లిక్విడిటీ విషయానికి వస్తే హ్యూజ్ లిక్విడిటీ. సో ఇక్కడ ఫారెక్స్ మార్కెట్స్ మీ అందరికీ తెలిసిందే 24/7 అంటే 24/5 ట్రేడ్ అవుతాయి అండ్ మల్టిపుల్ కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతాయి. సో సో అందుకు లిక్విడిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అసలు స్టాప్ అంటే ఆగడం అంటూ ఉంటుంది కదా 5 days. సో కాబట్టి లిక్విడిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో స్టాక్ మార్కెట్ లిమిటెడ్ టైం ట్రేడ్ అవుతాయి కదా, జస్ట్ 8 hours మాత్రమే కాబట్టి సో లిక్విడిటీ చాలా తక్కువగా ఉంటుంది. అంటే కొన్ని స్టాక్స్లో అంటే అసలు మనకి బై సెల్ చేయడానికి కూడా బయర్స్ సెల్లర్స్ కూడా ఉండరు. బట్ ఫారెక్స్లో అలా కాదు, మీరు ఏ పాయింట్లో అన్నా ఏ టైంలో అన్నా బయర్స్ సెల్లర్స్ ఎప్పుడు ఉంటారు. ఇంకా షార్ట్ సెల్లింగ్. సో మనం ఫారెక్స్ మార్కెట్లో కరెన్సీ పేర్స్ ఉంటాయి కదా, ఈ కరెన్సీ పేర్స్ని మనం కావాలంటే బై చేయొచ్చు, లేదంటే ఇప్పటికప్పుడే సెల్ కూడా చేయొచ్చు. అంటే మనకి రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. బట్ స్టాక్స్లో అలా కాదు, ఓన్లీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్ని మాత్రమే మీరు సెల్ చేయాలన్నా బై చేయాలన్నా అంటే చేయగలరు. మీరు అదర్ అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో లేని స్టాక్స్ని మీరు సెల్ చేయలేరు, ఓన్లీ బై మాత్రమే చేయగలరు. సో అంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అండ్ మార్జిన్ ఎక్కువ అడగడం, సో మన రీటైల్ బ్రోకర్స్ ఉన్నారు కదా, వాళ్ళు అలౌ చేయకపోవడం, అండ్ మార్జిన్ చాలా ఎక్కువ అడగడం, సో ఇలా ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టాక్ మార్కెట్లో ఉంటాయి. బట్ మనకి ఫారెక్స్ మార్కెట్లో అలా కాదు, మీరు ఏ కరెన్సీ అయినా ఎప్పుడన్నా ఎంత లేవరేజ్ తీసుకున్నా సరే సెల్ చేయొచ్చు. సో ఆ బెనిఫిట్స్ మనకి ఈ ఫారెక్స్ మార్కెట్లో ఉంటుంది. రైట్, ఇంకా తర్వాత విషయానికి వస్తే, సో ఇక్కడ ఫండింగ్ కంపెనీస్ అని చెప్పాను కదా, సో మై ఫండ్ ఎఫెక్ట్స్. సో ఈ ఈ ఫండింగ్ కంపెనీస్ చాలా ఉంటాయి, బట్ మై ఫండ్ ఎఫెక్ట్స్ అనేది మోస్ట్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్. దీని లింక్ వచ్చి మన గ్రూప్ పిన్నెడ్ మెసేజ్ అంటే మన టెలిగ్రామ్ గ్రూప్ పిన్నెడ్ మెసేజ్ చెక్ చేయండి. యాజ్ ఆఫ్ నో 12.5% డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. సో డిస్కౌంట్స్ యూస్ చేసుకొని, డిస్కౌంట్స్లో మనకి అకౌంట్స్ చాలా తక్కువ ప్రైజెస్కి వస్తాయి. అండ్ ఈ ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి, ఫండింగ్ కంపెనీస్ అంటే ఏంటో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే తెలియకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో సో ఫండింగ్ కంపెనీస్ మీద క్లియర్గా ఒక ప్లేలిస్ట్ అండ్ వీడియో కూడా ఉంది. సో ఆ వీడియో ఒకసారి లింక్ మీద క్లిక్ చేసి కంప్లీట్ వీడియో చూడండి. సో వీడియో చూసి రూల్స్ అన్ని అర్థం చేసుకున్న తర్వాత అకౌంట్ తీసుకోండి. సో మీకు అప్ టు 10 crores వరకు క్యాపిటల్ ఇస్తారు. మీరు 10 crores అంటే తక్కువ కాదు, 10 crores లో 1% వచ్చినా సరే అమేజింగ్ మనీ తీయొచ్చు ఇండియాలో, రైట్. సో అంతేకాకుండా ఫారెక్స్లో ఇంకో బ్యూటీ ఏంటంటే, మనకి ఫారెక్స్లో వచ్చేది డాలర్స్. అంటే జస్ట్ $1 ఎర్న్ చేసినా సరే మనకి ఇండియాలో, సో మీరు ఐఎన్ఆర్లో తీసుకుంటే ₹84 అండ్ క్రిప్టోలో తీసుకుంటే 90 వరకు పడుతుంది, అంటే జస్ట్ $1. సో అదే స్టాక్ మార్కెట్లో మీకు రూపీస్ వస్తుంది. సో రూపీస్ మనకి ఏం చేంజ్ ఉండదు కదా. అదే డాలర్స్ అంటే జస్ట్ మీరు $100 ఎర్న్ చేసినా సరే ఇండియాలో అది 9,000 ఆర్ ఇండియన్ రూపీస్లో క్రిప్టోలో తీసుకుంటే 9,000 అండ్ ఐఎన్ఆర్లో తీసుకుంటే 8,400. స్టిల్ 8,400 అని చాలా ఎక్కువ. సో చూసారా, జస్ట్ $100. సో ఫారెక్స్లో ఆ బ్యూటీ, ఎందుకంటే మనం ఎర్న్ చేసేది డాలర్స్లో ఎర్న్ చేస్తాం కాబట్టి మనకు వచ్చే ఇన్కమ్ కూడా చాలా హ్యూజ్గా ఉంటుంది. అండ్ ఇంకొక కొన్ని బెనిఫిట్స్ చెప్తున్నాను. సో ఇక్కడ లేవరేజ్. సో లేవరేజ్ చూస్తే మనకి ఫారెక్స్లో
మీకు తెలిసిందే ఫారెక్స్లో చాలా ఎక్కువ లేవరేజ్ ఉంటుంది. సో స్టాక్స్లో చాలా తక్కువ, అంటే స్టాక్ మార్కెట్లో చాలా తక్కువ లేవరేజ్. ఇంకా 24/5 మనకి ఫారెక్స్ మార్కెట్స్ ట్రేడ్ అవుతాయి. సో ఇక ఈ స్టాక్ మార్కెట్స్ అంటే మనకి జస్ట్ లిమిటెడ్ టైం, అంటే రోజుకి 8 అవర్స్ మాత్రమే ట్రేడ్ అవుతాయి. ఇక క్లియర్ ప్రైస్ యాక్షన్. సో ఇక్కడ ప్రైస్ యాక్షన్ విషయానికి వస్తే మనకి ఫారెక్స్ మార్కెట్స్ చాలా క్లియర్గా ఉంటుంది. అంటే గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ అనేవి మనకి ఉండవు, అసలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకి ఈ మార్కెట్స్ ఆగడం ఉండదు కదా, 5 days కంటిన్యూస్గా ట్రేడ్ అవుతుంది కాబట్టి మనకి గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ ఉండవు. అదే స్టాక్ మార్కెట్ అంటే ఎవ్రీడే కొత్తగా ఓపెన్ అవ్వాలి కదా, ప్రీ మార్కెట్ అని పోస్ట్ మార్కెట్ అని, ఇలా ఈ గ్యాప్ డౌన్స్ గ్యాప్ అప్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే లాస్ట్ అంటే మార్కెట్ క్లోజ్ అయ్యే టైంలో మనకి మన సెటప్ ఏమైనా ఫామ్ అయ్యి ట్రేడింగ్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మనం ఆ ట్రేడ్ తీసుకోలేం, ఎందుకంటే మార్కెట్ క్లోజ్ అయిపోద్ది. మళ్ళీ ఓవర్ నైట్లో ఏ న్యూస్ అన్నా రావచ్చు, మళ్ళీ రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందో తెలియదు. సో దానివల్ల మనం బయింగ్ సెల్లింగ్ చేయలేం లాస్ట్ మినిట్స్లో, సో స్టాక్ మార్కెట్లో అంటే. బట్ ఫారెక్స్ మార్కెట్లో ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే 24 hours 5 days ట్రేడ్ అవుతుంది కాబట్టి గ్యాప్ డౌన్స్ గ్యాప్ అప్స్ ఉండవు. ఇంకా చూస్తే మనకి ఆప్షన్ డికేస్. సో మనకి స్టాక్ మార్కెట్లో ఎక్కువగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేస్తారు కదా, సో ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆప్షన్ డికే. సో ఇక్కడ ఆప్షన్ ప్రీమియమ్స్ ఉంటాయి కదా, అవి డికే అయిపోతాయి. మనకి బై చేసిన తర్వాత ఒక ఆప్షన్ మనకి అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ క్విక్గా మూవ్ అవ్వకపోతే ఆప్షన్ ప్రీమియం అనేది డ్రాప్ అవుతుంది. సో ఆ డ్రాప్ అవడం వల్ల ఒకవేళ మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళినా సరే మనకి స్లోగా వెళ్ళడం వల్ల ఈ తీటా డికే వల్ల ఆప్షన్ ప్రీమియం డ్రాప్ అవుతుంది. సో ఆ ప్రాబ్లం మనకి ఫారెక్స్ మార్కెట్లో ఉండదు. మీరు ఈ రోజు బై చేసి 10 days తర్వాత అన్నా సరే మీ టార్గెట్ రేట్ అయితే మీకు వచ్చే అమౌంట్ అంటే తగ్గదు. సో సేమ్ అంటే ఇది ఎలాంటిది అంటే ఫ్యూచర్స్ మార్కెట్ లాంటిది. మన ఇండియాలో ఫ్యూచర్స్ చూసారా, ఫ్యూచర్స్ ప్రీమియం డికేస్ కూడా ఉంటాయా, ఉండవు కదా. సో అలాగే ఫారెక్స్ మార్కెట్లో కూడా ఎటువంటి ప్రీమియం డికేస్, ఈ ఆప్షన్ గ్రీక్స్, మనకి తీటా ఈ స్క్రాప్ మొత్తం ఉండదు. సో కంప్లీట్గా మీరు ఎప్పుడన్నా బై చేసుకోవచ్చు, ఎప్పుడన్నా సెల్ చేయొచ్చు. సో ఎన్ని రోజుల తర్వాత టార్గెట్ అయినా సరే మీకు వచ్చే ప్రాఫిట్ తగ్గదు. సో సేమ్ ప్రాఫిట్స్ ఉంటాయి. సో ఆప్షన్ అంటే ప్రీమియం డికేస్ ఇలాంటి ఏమీ ఉండవు ఈ ఫారెక్స్ మార్కెట్లో. ఇంకా నెక్స్ట్ వన్ వస్తే మీకు చెప్పాను కదా, సో షార్ట్ సెల్లింగ్ అంటే షార్ట్ సెల్లింగ్ చేయొచ్చు. మనకి స్టాక్స్లో షార్ట్ సెల్లింగ్ అన్ని స్టాక్స్లో చేయలేం, బట్ ఫారెక్స్ కరెన్సీలో అంటే ఫారెక్స్ మార్కెట్లో మీరు ఏ పేరు అయినా సరే ఏ టైంలో అయినా సరే బై చేయొచ్చు, లేదంటే ముందుగా షార్ట్ సెల్ కూడా చేయొచ్చు. ఇంకా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్. ఇక్కడ స్టాక్ మార్కెట్లో మనకి బ్రోకర్ ఇప్పుడు మీరు ఏంజల్ బ్రోకింగ్ యూస్ చేసిన, ఆప్ స్టాక్స్ యూస్ చేసిన, జీరోదా యూస్ చేసిన వాళ్ళ ఓన్ యాప్సే యూస్ చేయాలి. అంటే మనకి ఇంకా నాకు మీ యాప్ నచ్చలేదు నేను ఇంకో యాప్ యూస్ చేస్తానన్నాకి మీకు ఆప్షన్స్ ఉండవు. బట్ ఫారెక్స్ మార్కెట్లో అలా కాదు, మీకు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో మేటా ట్రేడర్ 4 MT4 అండ్ మేటా ట్రేడర్ 5 MT5, లేదంటే సి ట్రేడర్ యూస్ చేయొచ్చు, లేదంటే ఆ యాప్ ఇప్పుడు ఎక్స్ఎన్ఎస్ చూస్తే ఎక్స్ఎన్ఎస్ ఓన్ టెర్మినల్ ఉంది, లేదంటే వెబ్ యూస్ చేయొచ్చు. ఇలా మల్టిపుల్ యాప్స్ ఉంటాయి, మీకు 4 to 5 యాప్స్ ఉంటాయి. సో మీకు నచ్చిన ఇంటర్ఫేస్ నచ్చిన యాప్ యూస్ చేసుకోవచ్చు. మీకు ఎందులోనే అకౌంట్ కావాలన్నా వాళ్ళు ఓపెన్ చేసుకోవడానికి అలౌ చేస్తారు. సో ఆ బెనిఫిట్ మనకి ఈ ఫారెక్స్ మార్కెట్లో ఉంటుంది. అండ్ ఇంకా క్లియర్ ప్రైస్ యాక్షన్ అండ్ నో గ్యాప్ అప్స్ నో గ్యాప్ డౌన్స్. సో గ్యాప్ అప్స్ ఉండవు, గ్యాప్ డౌన్స్ ఉండవు. సో అండ్ ఇక్కడ ఏంటంటే ఈజీ టు అప్లై ఎనీ స్ట్రాటజీ. సో ఏ స్ట్రాటజీ అయినా సరే మనం ఈజీగా అప్లై చేయొచ్చు ఫారెక్స్ మార్కెట్లో, ఎందుకంటే గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ ఉండవు. అండ్ మీరు స్కాల్పింగ్ చేయొచ్చు, అల్ట్రా స్కాల్పింగ్ చేసుకోవచ్చు, స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు. అండ్ మనకి ఏంటంటే ఎన్ని రోజులన్నా హోల్డ్ చేసుకోవచ్చు. వీకెండ్ మనం హోల్డ్ చేయకూడదు, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. సో మనం ఏమైనా చేసుకోవచ్చు ఫారెక్స్ మార్కెట్లో. మనకి ఎలాంటి స్ట్రాటజీ అయినా సరే ఈజీగా వర్క్ అవుతుంది. ప్రైస్ యాక్షన్ చాలా క్లియర్గా ఉంటుంది, మెయిన్ ప్యాటర్న్స్ కానీ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కానీ మనకి ఇండికేటర్స్తో స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకుంటారు కొంతమంది. సో అవి కానీ సో అవంతా చాలా క్లియర్గా మనకి ఫారెక్స్ మార్కెట్లో వర్క్ అవుతుంది. సో లిక్విడిటీ ఎక్కువగా ఉండడం వల్ల, టైం ఎక్కువగా ఉండడం వల్ల, సో మనకి ఎక్కడ మార్కెట్ స్టాప్ అవుట్ ఉండదు కాబట్టి మనకి ఎటువంటి స్ట్రాటజీ అయినా సరే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అప్లై చేయొచ్చు. బట్ స్టాక్ మార్కెట్లో అలా చేయలేం. మనకి మార్నింగ్ హ్యూజ్ వాలటిలిటీ ఉంటుంది, సో క్లోజింగ్లో హ్యూజ్ వాలటిలిటీ ఉంటుంది, అండ్ లిమిటెడ్ టైం ఉంటుంది. సో మనం స్కాల్పింగ్ కట్ చేయాలంటే మనం అంటే లాస్ట్ క్లోజింగ్ అవర్స్లో చేయలేము. అండ్ అంతకు స్వింగ్ ట్రేడింగ్లో ఓవర్ నైట్ రిస్క్ ఉంటుంది, గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ ఉంటాయి, అండ్ ఆప్షన్స్లో ప్రీమియం డికేస్ ఇవన్నీ ఉంటాయి, అండ్ లేవరేజ్ తక్కువగా ఉంటుంది. సో ఇవేంటంటే సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయడం వల్ల. సో ఫారెక్స్ మార్కెట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. సో ఫండింగ్ కూడా మనకి స్టాక్ మార్కెట్లో ఫండింగ్ కూడా ప్రాబ్లం. సో ఫండింగ్ ఇవ్వడానికి ఎవరు ఉండదు, ఏ కంపెనీస్ ఉండవు. బట్ ఫారెక్స్ మార్కెట్లో అలా కాదు, మనకి ఫండింగ్ ఇవ్వడానికి ఫండింగ్ కంపెనీస్ ఉన్నాయి. జస్ట్ మనకి కావాల్సింది స్కిల్స్ ఒక్కటే, ఫండింగ్ అనేది ప్రాబ్లమే కాదు ఫారెక్స్ మార్కెట్లో. ఓకే, సో ఇక్కడతో మీకు ఫారెక్స్ మార్కెట్కి స్టాక్ మార్కెట్కి సో అంటే ఉన్న బెనిఫిట్స్ అండ్ అడ్వాంటేజెస్ డిఫరెన్సెస్ కంప్లీట్గా తెలిసే అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఏ పాయింట్లో నచ్చినా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో అసలు ఏంటి అకౌంట్స్ టైప్స్, సో వీటి మీద చాలా క్లియర్గా వీడియో చేస్తాను. సో అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, సో జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వి మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా అక్కడ అడగండి, నేను ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.